హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రొంగ్లీ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను మీకు ఫెటల్ ఎకో అల్ట్రాసౌండ్ స్కాన్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది షేర్ చేయాలనుకుంటున్నాను. మార్నింగ్ ఇంటి దగ్గర ఫాస్ట్గా స్టార్ట్ అయ్యి హాస్పిటల్కి డాక్టర్ వచ్చే టైంకి రీచ్ అయ్యాము. 2 days ముందే నేను అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను స్కాన్ కోసం. స్కాన్ రూమ్కి నేను 2 times వెళ్ళాల్సి వచ్చింది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బేబీ పొజిషన్ సరిగ్గా లేదు స్కాన్ తీయడానికి అని చెప్పారు. బేబీ పొజిషన్కి రావడం కోసం కూలింగ్గా జ్యూస్ కానీ డ్రింక్ కానీ ఏమైనా తాగేసి రమ్మన్నారు. అండ్ అలాగే కాస్త వాకింగ్ చేయమని చెప్పారు. జ్యూస్ తాగి కాసేపు వాక్ చేశాను. అలా నియర్లీ 30 minutes నేను వాక్ చేశాను. ఆ 30 minutes వాక్ చేశాక నన్ను స్కాన్కి రమ్మని పిలిచారు. ఈసారి బేబీ పొజిషన్ బాగానే ఉంది అండ్ స్కాన్ కూడా బాగానే జరిగింది. బట్ స్కాన్కి వెళ్ళేటప్పుడు కాస్త నర్వస్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇది హార్ట్ రిలేటెడ్ స్కాన్ కదా. బేబీ హార్ట్ ఎలా ఉంది అండ్ గ్రోత్ ఎలా ఉంది అనేది కాస్త భయం వేసింది. బట్ స్కాన్లో డాక్టర్ నాకు అంతా బాగానే ఉందమ్మా, బేబీ హార్ట్ బీట్ అన్నీ బాగున్నాయి, బేబీ హార్ట్ కూడా మంచిగా ఫామ్ అయిందని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయిన మాట వినగానే. ఆ రోజు దార్విక్ని మాతో పాటు హాస్పిటల్ తీసుకురాకూడదు అనుకున్నాం. బట్ దార్విక్ చెప్పిన మాట వినకపోవడం వల్ల తనను కూడా ఎండలో తిప్పాల్సి వచ్చింది ఆ రోజంతా. మా హస్బెండ్ అనగా నేను దార్విక్ కోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా హస్బెండ్ దార్విక్ మొత్తం తినడం తాగడం అన్నీ తనే చూసుకుంటాడు. తనంటే మాత్రం నన్ను అస్సలు బోదర్ చేయడు ఆ టైంలో. స్కాన్ అయిపోయాక రిసెప్షన్ దగ్గర చాలా టైం వెయిట్ చేశాము రిపోర్ట్స్ కోసం. ఈ లోపల రిసెప్షన్లో దేవుడు కనిపిస్తే మా తారీఖు చూడండి ఎలా దండం పెట్టుకుంటున్నాడు. దేవుడు కనిపిస్తే చాలు జేజీ జేజీ అనేసి ఎక్కడ కనిపించినా సరే దండం పెడతాడు. హౌ క్యూట్ కదా తను. ఈ లోపు స్కాన్ రిపోర్ట్స్ వస్తే రిపోర్ట్స్ తీసుకొని హాస్పిటల్ నుంచి స్టార్ట్ అయ్యాము. హాస్పిటల్ నుంచి స్టార్ట్ అయ్యాక వేరే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే అదే హాస్పిటల్లో మా మావయ్యకి రెగ్యులర్గా చెకప్ చేయిస్తాము అండ్ అలాగే మెడిసిన్ కూడా అక్కడే తీసుకుంటాం మేము. హాస్పిటల్కి వచ్చే వేలు ధార్విక్ కోసం గ్లాసెస్ అండ్ అలాగే క్యాప్ తీసుకున్నారు, ధార్విక్ ఎండ తగలకుండా ఉండడం కోసం. మా హస్బెండ్ ఏమో సీరియస్గా మా మావయ్య కోసం మెడిసిన్ తీసుకుంటుంటే ధార్విక్ వెళ్ళి నాన్న గ్లాసెస్ అంటూ చూపిస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అది చూసి వాళ్ళ నాన్న ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత నేను ఆ గ్లాసెస్ తీసుకొని బ్యాగ్లో పెట్టాను. ఎందుకంటే తన దగ్గర ఉంటే ఇరిపేస్తాడని భయంతో. ఈ లోపు తను కామ్గా ఉంటాడా ఉండకుండా వాళ్ళ నాన్న దగ్గర బైక్ కీస్ తీసుకొని ఆ కీస్ని ఏమో వాటర్ ట్యాంక్ ఉన్న ట్యాప్కి పెట్టి తిప్పుతున్నాడు. ఎందుకు నన్ను అలా తిప్పుతున్నావు అంటే లాల వస్తుందంట. ధార్విక్ లాంగ్వేజ్లో చెప్పాలంటే లాల అంటే వాటర్ అని అర్థం. ఆ వాటర్ ట్యాప్తో తిప్పి అమ్మ లాల రావట్లేదు అంటే గోల పెడుతున్నాడు తను. ఈ లోపు మా హస్బెండ్ మా మావయ్య కోసం మెడిసిన్ తీసుకోవడం జరిగింది. ఆ మెడిసిన్ తెచ్చి నాకు తెచ్చిస్తున్నాడు. అమ్మ తాతది మెడిసిన్ అని. మా ధార్విక్ ఏదైనా ఒక విషయం ఒకసారి చెప్తే చాలా బాగా గుర్తుపెట్టుకుంటాడు. ఈ లోపు లంచ్ టైం అయింది. లంచ్కి ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తుంటే ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ గుర్తుకొచ్చింది. ఎందుకంటే అక్కడ ట్రైన్ ఉంటుంది. సో ధార్విక్ కాస్త ఎంగేజ్ అవుతాడు, ఫుడ్ బాగా తింటాడని ఆలోచనతో మేము ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్కి వెళ్ళాము. ఇది ఒక ట్రైన్ రెస్టారెంట్. ఎంట్రన్సే మాకు ట్రైన్ బోగి కనిపించింది. రెస్టారెంట్ అంబియన్స్ అంతా చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూడగానే ప్రతి టేబుల్ దగ్గర మనకి ప్లాట్ఫామ్స్ కనిపించాయి. ఫుడ్ అనేది మనకి ట్రైన్లోనే పంపిస్తున్నారు. అంటే ట్రైన్ అంటే రియల్ ట్రైన్ కాదు, అదొక టాయ్ ట్రైన్. ఆ టాయ్ ట్రైన్ మీద మనకి ఫుడ్ పంపిస్తున్నారు వాళ్ళు. మేము రెస్టారెంట్లోకి ఎంటర్ అవ్వగానే చాలా ఖాళీగా అనిపించింది. ఏంటి అసలు రెస్టారెంట్ ఓపెన్లో ఉందా లేదా అనుకున్నాము. బట్ ఇది వెయిటింగ్ ఏరియా అంట. కాస్త లోపలికి వెళ్తే ఫుల్ క్రౌడ్ ఉంది, జనాలు. ఈ ట్రైన్ థీమ్ చూసి మా ధార్విక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ అలాగే చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యాడు. ట్రైన్ వచ్చిన ప్రతిసారి అమ్మ ట్రైన్ వస్తుంది అని చెప్పేవాడు. ఆ ట్రైన్కి హాయ్ చెప్పడం వచ్చినప్పుడు అండ్ అలాగే వెళ్ళినప్పుడు బాయ్ చెప్పడం. ఎన్నిసార్లు ట్రైన్ వస్తే అన్నిసార్లు హాయ్ చెప్పడం, అన్నిసార్లు బాయ్ చెప్పడం జరిగేది. అండ్ ఇప్పుడు మా ధార్విక్ మీకు హాయ్ చెప్తాడు చూడండి. ఈ టాయ్ ట్రైన్ మీదే ఫుడ్ రావడం అండ్ అలాగే ఫుడ్ తీసుకున్నాక ఆ ట్రైన్ ఎంటీగా వెళ్ళిపోయేది. అలా టాయ్ ట్రైన్ మీద వచ్చిన ఫుడ్ని అక్కడ ఉన్న వెయిటర్స్ తీసుకొని మనకి సర్వ్ చేయడం జరిగేది. మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా నేనే ఫుడ్ ఆర్డర్ పెడతాను. మా హస్బెండ్ నాకే చాయిస్ ఇస్తారు, నీకు ఏం తినాలనిపిస్తే అది ఆర్డర్ పెట్టుకోమని. నేనేమో మెనూ కార్డ్ చూస్తే ఏం ఆర్డర్ పెట్టాలని నా బుర్ర పాటు చేసుకుంటుంటే తండ్రి కొడుకులు ఇద్దరు వచ్చేపోయి ట్రైన్ చూస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్గా మెనూ కార్డ్ ఇటు తిప్పి ఏం చేయాలో తెలియక కొత్తగా ఉందనేసి కూచిపూడి చికెన్ స్టార్టర్ ఆర్డర్ పెట్టాను అండ్ అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టాను. కూచిపూడి చికెన్ కొత్తగా ఉందని ఆర్డర్ పెడితే అది చాలా స్పైసీగా ఉంది. మేము వెయిట్ చేస్తుండగానే మాకు ఆర్డర్ వచ్చేసింది. మా ప్లాట్ఫామ్కి కూచిపూడి చికెన్ వచ్చింది. ఫుడ్ బాగానే ఎంజాయ్ చేస్తున్నాము. కాకపోతే కాస్త స్పైసీగా ఉండడం వల్ల ఉప్పు అని అనుకొని ఏదోలా తిన్నాము వాటర్ తాగుతూ. ఈలోపు మా ప్లాట్ఫామ్కి ఇంకొక ఫుడ్ కూడా ఆర్డర్ వచ్చేసింది. అదే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇదైతే కాస్త స్పైసీ తక్కువే ఉంది. ఈ ఫుడ్ని అయితే మాత్రం బాగానే ఎంజాయ్ చేసాం ఇద్దరము. అదేంటో మా ధార్విక్ నేను ఫుడ్ పెడితే ఒకలా తింటాడు, వాళ్ళ నాన్న ఫుడ్ పెడితే ఒకలా తింటాడు. నేను ఫుడ్ తినిపించినప్పుడు మినిమం
ఎలా కాదని మినిమం ఒక గంట తింటాడు తను, నన్ను ఇటు తిప్పుతూ అటు తిప్పుతూ, అస్సలు సరిగ్గా తినడానికి ఒప్పుకోడు. అదే వాళ్ళ నాన్న పెడితే మాత్రం 15 మినిట్స్లో ఫుడ్ తినేస్తాడు. మరి తన చేతుల్లో ఏముందో నా చేతుల్లో ఏం లేదో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. తీరా చూస్తే ఇద్దరం పెట్టేది ఆ అన్నమే, నేను పెట్టిన ఆ అన్నమే పెడతాను, తను పెట్టిన ఆ అన్నమే పెడతాడు. బట్ వాళ్ళ నాన్న పెడితే మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటాడు. ఇంటి దగ్గర కూడా ధార్విక్ తను వచ్చే టైంకి తినకుండా ఉంటే ధార్విక్ వాళ్ళ నాన్న అన్నం తినిపిస్తాడు. నేను ఆ టైంలో నాకు ఏమైనా వర్క్ ఉంటే చేసుకుంటాను, లేదంటే కాస్త రెస్ట్ తీసుకుంటాను. జనరల్గా మనం ఎక్కడ చూసినా సరే తల్లి కొడుకుల బాండింగ్ బాగుంటుంది, తండ్రి కూతురుల బాండింగ్ బాగుంటుంది. కానీ మా ఇంట్లో రివర్స్, తండ్రి కొడుకుల బాండింగ్ చాలా బాగుంటుంది. ఇద్దరికిద్దరు హ్యాపీగా ఉంటారు కలిసి ఉంటే మాత్రం. వాళ్ళ నాన్న వస్తే మాత్రం ధార్విక్లో కొత్త ధార్విక్ కనిపిస్తాడు. అదే పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు మాత్రం తల్లికి కన్ఫామ్గా కాస్త కష్టంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు టైంకి ఫుడ్ తినరు, తినడానికి మారం చేస్తారు. నేను మాత్రం చాలా లక్కీ, ఎందుకంటే మా హస్బెండే చూసుకుంటారు మేము ముగ్గురం బయటకు వెళ్తే ధార్విక్ని. అలా ముగ్గురం మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసాము. ట్రైన్ థీమ్ చాలా నచ్చింది ధార్విక్ అయితే మాత్రం. ఫుడ్ ఎంజాయ్ చేశాక బిల్ పే చేసేసి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చాక కొన్ని పిక్చర్స్ తీసుకున్నాడు ధార్విక్ భోగి దగ్గర. వీడియోలో కూడా చూడండి ఎలాంటి స్టిల్స్ ఇస్తున్నాడు. అలా బయట కాసేపు వీడియోస్ అండ్ పిక్చర్స్ తీసుకొని ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇలా ఆ రోజు మా నలుగురు మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంటి నలుగురు అంటున్నాం అనుకుంటున్నారా, నా కడుపులో ఉన్న బేబీతో చెప్పానండి. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రొంగోలి ఫ్యామిలీ వ్లాగ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్.